హలో గైస్, వెల్కమ్ టు టెక్ యాత్ర. మీకు బీటెక్ జర్నీని, మీ యొక్క బీటెక్ లైఫ్ని ఎలా డిజైన్ చేసుకోవాలో పిన్ టు పిన్ ఎవ్రీథింగ్ మీకు చెప్తా. బీటెక్లో మీకు మంచి ప్యాకేజ్ రావాలంటే నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు యువర్ బీటెక్ జర్నీ. హౌ టు డిజైన్. బీటెక్లో మనకి సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ స్కిల్స్ కూడా ఉండాలి మనకి. ఒకళ్ళు సెమిస్టర్ ఇంపార్టెంట్ అంటారు, ఇంకొకరు స్కిల్స్ ఇంపార్టెంట్ అంటారు. అసలు ఏంట్రా అంటే నేనేమంటా అంటే రెండు ఇంపార్టెంటే. బికాస్ మీకు ఒక 3 సినారియోస్ అయితే చెప్తా. ఇక్కడ ఏ వాడు ఉన్నాడు, ఇక్కడ బి వాడు ఉన్నాడు, ఇక్కడ సి వాడు ఉన్నాడు. ఏ వాడు సెమిస్టర్లో వెరీ టాప్ అనమాట. ఒక 10కి 9 ఆర్ 9.5 CGPA ఉంటుంది వాడికి. అదే స్కిల్స్ వచ్చేటప్పటికి అసలు ఏం స్కిల్స్ ఉండవు. అదే బి వాడికి ఏంటంటే సెమిస్టర్ది ఏంటంటే ఒక 6 CGPA అనుకోండి, బట్ స్కిల్ సెట్ చాలా అంటే వెరీ టాప్ అంట. బట్ కమింగ్ టు ద సి వాడికి ఏంటంటే ఒక మినిమం CGPA మెయింటైన్ చేస్తాడు, ఒక 8 CGPA. స్కిల్ సెట్ కూడా సూపర్ ఉంటుంది వీడికి. సో మీరు ఎవరికి జాబ్ వస్తుంది అనుకుంటారు? ఏ వాడికి వస్తుందా? అబ్సల్యూట్లీ నో. బి వాడికి అఫ్ కోర్స్ ఎలిజిబిలిటీ రానప్పుడు స్కిల్స్ ఉండి ఎందుకు, వేస్ట్ కదా. బట్ సి వాడికి మినిమం CGPA 8 CGPA ఉంది, స్కిల్స్ కూడా ఉన్నాయి. సో వీడికి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సో మీరు కూడా ఎలా డిజైన్ చేసుకోవాలి మీ లైఫ్ని? మినిమం CGPA మెయింటైన్ చేసుకుని స్కిల్స్ పెంచుకుంటే వెరీ గుడ్ ప్యాకేజ్ అయితే వస్తుంది మీకు. సో మనకి 4 years అయితే ఉంటాయి కదా. ఈ 4 years, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. ఇన్ దట్ దేర్ ఆర్ 2 సబ్ డివిజన్స్, 1-1, 1-2, 2-1, 2-2, 3-1, 3-2, 4-1 అండ్ 4-2. మీరు 1-1లో ఏం చేస్తారంటే అప్పుడే బీటెక్ ఎంటర్ అవుతారు. మీరు కొంచెం లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్, టెన్షన్స్ అన్నీ ఉంటాయి. నో, బట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే చూస్ చేసుకోండి. స్టార్ట్ అంటే అర్థం చేసుకోండి అసలు ఏం కోడింగ్ అంటే ఏంటి, అసలు ఏంటి, ఎవ్రీథింగ్ లోపల ఎలా రన్ అవుతుంది, ఎవ్రీథింగ్ అన్నీ తెలుసుకోండి 1-1లో. 1-2లో ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టిక్ అవ్వండి. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేయండి. లైక్ కోడ్ చెఫ్, బిగినర్ ప్రాబ్లమ్స్ అవి స్టార్ట్ చేయండి. నెక్స్ట్ హ్యాకర్ ర్యాంక్ వెళ్ళండి, నెక్స్ట్ GFG కూడా వెళ్ళండి. ఫస్ట్ బేసిక్ వెళ్ళండి, నెక్స్ట్ మీడియం, నెక్స్ట్ హార్డ్. ఓకే, డోంట్ గో టు హార్డ్ బికాజ్ మీరే డిమోటివేట్ అవుతారు. అండ్ 2-1లో ఏం చేస్తారంటే స్టార్ట్ డూయింగ్ DSA ఆన్ లీడ్ కోడ్, కోడ్ ఫోర్సెస్, GFG అండ్ అటెండ్ కాంటెస్ట్స్ ఆల్సో. ఓకే, అటెండ్ కాంటెస్ట్. ఇదేం చేస్తారంటే మిమ్మల్ని ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవ్వేలా తయారు చేస్తుంది మిమ్మల్ని. కమింగ్ టు ద 2-2, స్టార్ట్ మేకింగ్ ప్రాజెక్ట్స్. మీరు ఇప్పుడు దాకా నేర్చుకున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ప్రాజెక్ట్స్ చేయడం స్టార్ట్ చేయండి. యాజ్ వెల్ యాజ్ ఇంటర్న్షిప్స్ కూడా అప్లై చేయండి. బికాస్ 2-2లోనే మీకు చాలా ఇంటర్న్షిప్స్ అయితే వస్తాయి. లైక్ ఫ్లిప్కార్ట్, గ్రిడ్, టాప్ MNC కంపెనీస్ అయితే మీకు 2-2 నుంచే ఆఫర్ చేస్తున్నాయి. కమింగ్ టు ద థర్డ్ ఇయర్, ఇప్పటి వరకు మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే నేర్చుకున్నారు. ఇప్పటి నుంచి టెక్నాలజీ మీద ఫోకస్ చేయండి. లైక్ ఫుల్ స్టాక్, AML, AWS, Azure, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. పిక్ ఎనీ వన్. డోంట్ అన్నీ కలిపేయకండి, ఒక్కటి తీసుకోండి, పర్ఫెక్ట్ అయిపోండి. 3-2 వచ్చేటప్పటికి ఏంటంటే ప్రాజెక్ట్స్ చేయండి. ఇప్పుడు దాకా చేసిన టెక్నాలజీ మీద ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. సో దట్ మీ రెజ్యూమ్ వెయిటేజ్ అనేది చాలా పెరుగుద్ది. మొత్తం CS ఫండమెంటల్స్, OS, CN, DBMS, ఊప్స్, సిస్టమ్ డిజైన్ అన్ని బ్రషప్ చేయండి. ఇంటర్న్షిప్స్ కూడా అప్లై చేయండి. బికాస్ మనకు చాలా AI టూల్స్ వచ్చాయి. సో మనం రెజ్యూమ్ వర్డెడ్లో రెజ్యూమ్ పెట్టుకుని దాని స్కోర్ ఎంత వస్తుంది, ఎలా పెంచాలి, ప్రతిదీ అన్నీ 3-2లోనే చూసుకోండి. రెజ్యూమ్ మంచిగా ప్రిపేర్ చేసుకోండి. ఇంటర్న్షిప్స్కి, జాబ్స్కి ఇలా అటెండ్ అవ్వండి. 4-2లో మీరు ఖచ్చితంగా ప్లేస్ అయిపోతారు 4-2 వచ్చేప్పటికి. బట్ ఇప్పుడు వరకు మనం బీటెక్ జర్నీని అయితే చూసాం. నౌ కంపెనీస్ గురించి చూద్దాం. మనకి 2 టైప్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి, సర్వీస్ బేస్డ్ కంపెనీ, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. సర్వీస్ బేస్డ్ కంపెనీలో ఏంటంటే OA, కోడింగ్, TR ఇంటర్వ్యూస్, HR ఇంటర్వ్యూస్ ఉంటాయి. OAలో ఏంటంటే యాప్టిట్యూడ్, రీజనింగ్, వర్బల్ కమ్యూనికేషన్స్ అండ్ బేసిక్స్ ఆఫ్ CS ఫండమెంటల్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ రౌండ్ వచ్చేటప్పటికి ఏంటంటే కోడింగ్ చేయాలి. అది కూడా ఓకే అవుతే TRలోకి వెళ్తారు మీరు. అది కూడా ఓకే అవుతే HR, దెన్ వైండ్ అప్. కమింగ్ టు ద ప్రోడక్ట్ బేస్డ్, OA ఏంటంటే స్టార్టింగే మీకు యాప్టిట్యూడ్, రీజనింగ్, వర్బల్ ఏం ఉండవు. జస్ట్ CS ఫండమెంటల్స్, OS, CN, DBMS, సూడో కోడ్స్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ కోడింగ్లో లీడ్ కోడ్ నుంచి ఇచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. TR1 ఇంటర్వ్యూ, TR2 ఇంటర్వ్యూస్ ఉంటాయి. 2 ఇంటర్వ్యూస్ అయితే ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు ప్రోడక్ట్ బేస్ వాళ్ళు. అండ్ లాస్ట్ వన్ ఈజ్ HR ఇంటర్వ్యూ. సో వెరీ గుడ్ ప్యాకేజ్ రావాలంటే ప్రోడక్ట్ బేస్డ్కి చాలా వరకు అప్లై చేయడం స్టార్ట్ చేయండి.
If you had strong knowledge on DSA, go and apply for product based, right? And you may get very good pay for product based company. If you are unable to do DSA, try for service based. Service based ఏంటంటే జస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మీ లాజిక్ బిల్డింగ్ ఎలా ఉంది అవి మాత్రమే చూస్తారు. కమింగ్ టు ద ప్రోడక్ట్ బేస్డ్ ఏంటంటే డిఎస్ఏ, మీ డిఎస్ఏ నాలెడ్జ్ ఎలా ఉంది ప్రతిదీ చూస్తారు. ఓకే, మీకు సర్వీస్ బేస్డ్ నాకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావట్లేదు, ఓకే టైం అయిపోయింది, 4 years అయిపోవచ్చింది, అట్లీస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేయండి. ఒక ఇయర్లో ఒక కంపెనీలో ఏ సర్వీస్ బేస్డ్ కంపెనీ వచ్చింది, ప్లేస్ అయిపోయారు, ఓకే 1 year 2 years తర్వాత అక్కడ చేసి స్విచ్ అయిపోండి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. సో దట్ మీకు అర్థమవుద్ది అసలు ఏంటి అని, ప్రతిదీ అర్థమవుద్ది. సో ఇఫ్ యూ రియల్లీ వాంట్ ఎ వెరీ గుడ్ ప్యాకేజ్, మస్ట్ అండ్ ట్రై టు డూ DSA. It never leaves you. If you want any roadmap, just comment link. I will provide you the brief and very clear roadmap pin to pin. బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి 4th year వరకు ఏం చేయాలి ప్రతిదీ క్లియర్గా ఉంటుంది. ఫర్ మోర్ అప్డేట్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.